అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి హృదయంలో ఉన్న ప్రతి దురాత్మలను, అనేకమైన వ్యాధులతో, రోగములతో ఉన్న ప్రతి వారిని కూడా ఈ రాత్రికాల సమయంలో అనేకమైన దురాత్మ శక్తులు బయటికి రాబోతున్నాయి. కాబట్టి ప్రతి వారు ఆసక్తితో అత్యున్నత సింహాసనాసన దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి సిద్ధముగా ఉండాలి. మరి అందరము ఆకాశం రెండు చేతుల పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తూ దేవుని గణపరచుదాం. రంగము మీదకి యేసయ్యను ఆహ్వానించుదాం. పరిశుద్ధాత్మ దేవుని ఈ రాత్రికాల సమయంలో రంగం మీదకి ఆయన వచ్చినట్లయితే మరణపు ముళ్ళు విరబడుతుంది. ప్రతి వారు యేసుని కనపరుస్తూ యేసుని మహిమపరచుదాం. ఎవరైనా ఏంటి ఈ ఆశ్చర్యంగా కనబడుతుందా? ఈ రోజు మీ జీవితాల్లో ఎప్పుడో విననటువంటి ప్రతి ఆత్మతో మీరు మాట్లాడి బలపరిచి, హృదయాలను సిద్ధపరిచి, మీరే రంగం మీదకు దిగి వచ్చి నా మాతో మీరు మాట్లాడి బలపరచగలరని నజరైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తముగా క్రిస్మస్ సంబరాలను జరిగించుకుంటూ క్రైస్తవులైనా క్రైస్తవేతలైనా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి డిసెంబర్ రాగానే సంతోషముగా డిసెంబర్ మాసం అంతా కూడా ఎంతో సంతోషముతో ఎన్నో సంబరాలు, ఆ నెలంతా, ఆ మాసమంతా ఎన్నో విధములుగా ప్రతిరోజుకు ఒక వెరైటీగా ఎన్నో విధములుగా సంతోషిస్తూ ఉన్నారు. మంచిది, సంతోషించడము తప్పు కాదు, ఆనందించడము తప్పు కాదు. కానీ యేసు ప్రభు ఎవరు, ఎందుకు క్రీస్తుని ఆరాధించాలి, ఎందుకు క్రిస్మస్ జరిగించబడాలి, ఈ కొన్ని ప్రశ్నలను ఈ రాత్రికాల సమయంలో ప్రభు అనేక విధములుగా మనతో మాట్లాడుటకు సిద్ధపడి ఉన్నాడు. ఈ కొన్ని విషయాలను జాగ్రత్తగా మీరు ఆలోచించి, పరీక్షించి, పరిశోధించి తెలుసుకో. మరి మనిషి యొక్క ఆయువు ఎంత? మనిషి పుట్టగానే అతడు ఎన్ని సంవత్సరాలు లెక్కించబడాలి, ఎన్ని సంవత్సరాల్లో ముగించబడ్డాడు లెక్కించబడాలి అనంటే పూర్వమో శకమో నీకు జత చేయబడాలి. హల్లెలూయా. శకమో పూర్వమో జత చేయబడాలి. పూర్వమునకు శకమునకు నీ యొక్క ఆయుష్కు జతపరచబడాలి అని అంటే దానికి విలువ లేదు. అందుకే వేమన్న ఒక మాట అన్నాడు, అండాగములు సున్న బ్రహ్మాండములు సున్న బ్రహ్మ సున్న సున్న చుట్టిన వారు సుజ్ఞాని యోగిరా విశ్వదాభిరామ వినర వేమన్నా అన్నాడు. నా వయసు ఇప్పుడు 23 సంవత్సరాలు. 2003వ సంవత్సరములో యేసు ప్రభు ఎవరో, సత్యము ఏంటో, జీవము ఏంటో, వెలుగు ఏంటో నేను చూడగలిగాను. హైదరాబాద్ ప్రాంతంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతం చాలా మందికి తెలుసు. దానికి కాస్త విజయవాడ వచ్చే రూట్లోనే హయత్ నగర్ అని ఉంటూ ఉంది. ఓరియంటెడ్ హాస్టల్ అని ఒకటి. నా బాల్యం నుంచి 19 సంవత్సరములు హాస్టల్లో నేను గడుపుకుంటూ వచ్చాను. ఎన్నో చూశాను. ఈరోజు గ్రహించలేని స్థితిలో అనేకమైన యవనస్తులు ఈ మాటలు వింటూ ఉండగా అది వాళ్ళకు సంబంధించింది. వారు మాత్రమే
ఏదో వారి పండుగ వచ్చింది, వాళ్ళు జరిగించుకుంటున్నారు, జరిగించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అని ఈరోజు వాళ్ళు ఆలోచిస్తే, నువ్వు ఎక్కడున్నావు ఆ స్థలంలోనికి నా యేసు నామము నీ ఎదుటకు వస్తుంది. దగ్గరగా సమలేశ్వరం మయంపరచుదా. నా యేసు సత్యమేంటో, యేసు ఎవరో నీకు తెలియపరచడానికి, పరిచయం చేయటానికి శూన్యముగా ఉన్న నీ జీవితంలో ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ పోయినా దానికి విలువ లేదు, ఎన్ని జీరోలు పెట్టుకుంటూ పోయినా విలువ లేదు. మనందరికీ బాగా తెలుసు, ప్రపంచంలో ప్రతివారు 1 నుండి 9 దాకా కనుక్కున్నారంట. ఎందుకంటే మీరంతా ఇంజనీరింగ్ స్టూడెంట్సే కదా. ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరు చదువుతుంది? చాలా మంది ఉన్నారు, మంచిదే. మ్యాథ్స్ లో 10th క్లాస్ పుస్తకం మీద చక్కగా గుర్తుంటుంది. ప్రపంచమంతా 1 నుండి 9 వరకు అందరూ కనుక్కున్నారు. కానీ ఇంక ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి? మరొక సంఖ్య కావాలి. ఏంటది? బాగా తెలుసు మీకు, గట్టి చెప్పండి వెనుకున్న వాళ్ళు. 000 పెట్టుకుంటే పోతే విలువ లేదు. దానికి 1, 2, 3 జోడించి ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ పోతావో అంత విలువ వచ్చిందా లేదా? ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో విలువ రావాలి అంటే మాట్లాడుతూ తన నోటి నుండి గట్టిగా గాలి వచ్చేసరికి తన ముందున్న కోటి దీపము ఆరిపోయింది. వెంబటే ప్రపంచమంతా, దేశమంతటి మీద ప్రకాశిస్తున్న ఆ యొక్క సూర్యుడు, చంద్రుడి యొక్క కాంతి ఆ బొమ్మను గీయగలిగాడు. గట్టిగా చెప్పలేశ్వరం మయంపరచుదా. చీకటి ఉందనుకొని దీపాన్ని వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను నిజమైన వెలుగు చూస్తున్నానని తన డైరీలో రాశాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పలేశ్వరం మయంపరచుదా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చూడగలిగాడో ఆయన ఏమన్నాడు తెలుసా? నా జీవితంలో నేను వెలుగును చూడగలిగాను అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో ఆ వెలుగు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. హల్లెలూయా. రోజును గ్రహించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందున సాధ్యమైన వాటిని సాధ్యము చేయగలవాడు, అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలవాడు. రోగములతో, క్యాన్సర్లతో, టీబీలతో, హెచ్ఐవీలతో, కళ్ళు లేని వారు, గుడ్డివారు, మూవివారు, చెవిటివారు, అవుటివారు, థైరాయిడ్స్తో, కిడ్నీ ప్రాబ్లం చేత, ఎన్నో సమస్యల చేత, దయ్యపు శక్తుల చేత ప్రేరేపబడుతున్న వారు వచ్చినప్పుడు వారి ఆత్మకు కలిగిన రోగముని ఎప్పుడైతే విడిచిపెట్టి యేసును సొంత రక్షకుడు అంగీకరించాడో దేవుడు వారు పేరు పెట్టి పిలిచినప్పుడు లేచి నిలబడారు. హల్లెలూయా. ఈరోజు గొప్ప సేవలు చేస్తున్నారు వారు. అనేకులను ఈరోజు దేవుడు వారు రక్షించి బలపరుచున్నాడంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గత దినాలన్నింటిలోనైనా మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరుచుకొని ఈ దినానైనా మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ ఊపిరి మాల ఉంచి తండ్రి నాయన మమ్మల్ని మీలో నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినానైనా ఇక్కడ జరిగిన ఈ యొక్క సెమీ క్రిస్మస్ అందరిలో మీరే తోడైనందుకు వందనాలు మీకు తెలియజేస్తున్నాం. మీ ఆత్మనాయన మాపై కుమ్మరించండి, మీ అభిషేకం మాపై కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డనైనా మీరు దర్శించిన ఆయన మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ యొక్క బిడ్డల నాయన జీవితాలను మీరు మార్చమని నాయన దేనికి బానిస అయిపోయి ఉన్నారో దాని నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ యొక్క బిడ్డల నాయన మీ దయగల హస్తాలతో తాకమని అడుగుచున్నాం, వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడే ఉండమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడే ఉండమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
happy Christmas. Very Merry Christmas. Happy Christmas. Happy Christmas. Very Merry Christmas. Happy Christmas. Very హల్లెలూయా. మొన్న జరిగిన దేవుని యొక్క గొప్ప కృపను బట్టి కొంతమంది తెలిసినప్పటికీ తెలియలేదు, మమ్మల్ని క్షమించండి. బైబిల్ క్విజ్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగినది. దానిలో గెలిచినటువంటి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మన మధ్యలో ఉన్నటువంటి పవన్ అన్న వచ్చి ఆ యొక్క ప్రైజులను చెప్తారు. దేవుని నామమున మీకు అందరికీ వందనములు. First prize goes to third year EC branch KS Rani. Welcome to the dance. Mahalakshmi. Second year B Pharmacy, B Mahalakshmi. EC branch M Pujita.